హాయ్ అండి. తోటకూర పెసరపప్పు అయితే చేస్తున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పిల్లలైనా, పెద్దలైనా ఇష్టంగా తింటారు. ఆకుకూరలు ఎంతైనా సరే వారంలో 3 సార్లు అయితే తినడం. 3 రోజులు వారంకి 3 రోజులు ఆకుకూర వండుకొని తినడం హెల్త్‌కి చాలా మంచిదండి. మనకి ఆరోగ్యంగా స్కిన్ గ్లోగా ఉండాలి అంటే చాలా అవసరం ఆకుకూరలు. శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ కడిగి పెట్టుకోవాలి. తర్వాత వండినట్లయితే మనకి హెల్త్‌కి మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఫస్ట్ అయితే సాల్ట్ వేసి అయితే శుభ్రంగా వాటర్లో ఒక 5-10 నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి. ఏమైనా పురుగుగుడ్లు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి ఆ ఉప్పు నీళ్ళలో ఉన్న వల్ల అవి చనిపోతాయి. అట్లానే 2-3 సార్లు వాటర్లో వేసి కడుక్కోవాలి. శుభ్రం చేసుడులోనే మనకి చాలా మంచి ఆరోగ్యం అనేది ఆకుకూరల ద్వారా వస్తుంది. అంతేకాదండి, మనకి ఇసుక గట్రా లేకుండా కూడా ఉంటుంది. ఒక్కసారే కడిగి అలాగ వండినట్లయితే ఇసుక అనేది ఉంటుంది. 2 సార్లు 3 సార్లు కడగండి. ఎప్పుడు కూడా ఆకుకూర కట్ చేసినాక కడగకూడదు. ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతాయి. ఎందుకంటే మనము కట్ చేస్తాం కాబట్టి ఆ గ్రీను ఇట్లా వాటర్లాగా వెళ్తూ ఉంటుంది కాబట్టి ఆ రసం అంతా పోయినాక ఇక వండుకున్న ఒకటే, పడేసిన ఒకటే. అందుకని చెట్లతో ఉన్నప్పుడే శుభ్రంగా మనం చెత్త లేకుండా ఏరుకుని కడిగి సైడ్కి పెట్టుకొని కట్ చేసుకోండి. కొద్దిగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, మెంతులు, వాము, జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసుకున్నాను సన్నంగా తరిగి. చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా కారం కొద్దిగా తక్కువ వేసినట్లయితే ఆ కూరనే అన్నంలో కలిపేసి కానీ రోటీతో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓ 3 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకున్నాను. ఒక 20 నిమిషాలు నానబెట్టుకున్న వాటర్లో పెసరపప్పు వేసుకోవాలి. చాలా త్వరగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. కొద్దిగా ఇంగ వేసుకోండి. కాసేపు మూత పెట్టి ఆ టమాటా, పెసరపప్పు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న తోటకూర ఏదైతే ఉందో అది వేసుకోవాలి. నేను మసాలా కారం అయితే కొద్దిగా 1 స్పూన్ వరకు వేస్తున్నాను. ఎందుకంటే దాంట్లోనే పసుపు ఉంటుంది, ధనియాల పౌడరు, వాము, జీలకర్ర, మెంతులు అన్నీ వేసి చేసుకున్న కారం పొడి అది. మీకు ఎవరికైనా మసాలా కారం చూడాలి, చేసుకోవాలి అనిపిస్తే చక్కగా వీడియో ఉంది, చూసి చేసుకోండి. అంతేకాదు కరివేపాకు పొడి వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే చూసి చేసుకోండి. కూరల్లో వాడడానికి పనికొస్తుంది. అట్లనే మనం రైస్లో వేసుకొని తినడానికి కూడా పనికొస్తుంది. కరివేపాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. నేను మసాలా కారం వేసుకున్నాను, రాళ్ళుప్పు వేసుకున్నాను కొద్దిగా. ఆకుకూర అంతా కూడా బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసినట్టయితే మనకి పెసరపప్పు ఇంకాస్త మెత్తగా ఉడికి ఆకుకూర కూడా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మన ఆరోగ్యానికి తోటకూరలో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయండి. మీరు వారంలో 2-3 సార్లైనా వండి చూడండి. మీ ఆరోగ్యం మీ ఇంట్లోనే, మీ చేతిలోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. లాస్ట్లో ఎల్లుల్లి రెబ్బలు ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు చితగ్గొట్టి వేసుకొని బాగా కలిపేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే ఆహా మరో లెవెల్ అండి. చాలా బాగుంది అసలు. రైస్లో కలుపుకొని తింటే ఇంకా అద్దరిపోతుంది. ఒట్టి కూరే చూపిస్తున్నాను. చాలా టేస్ట్ ఉంది. టేస్ట్ మామూలుగా లేదు. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ అండి.